వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ప్రస్తుతం మనం కల్లకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. ఇక్కడ దాదాపుగా నిమజ్జనానికి సంబంధించిన కొన్ని అదనపు బలగాలు ఇక్కడ చేరుకున్నాయి. ఈ బలగాలు నిమజ్జనానికి సంబంధించి శాంతి భద్రతల కోసం ఈ రోజు కొన్ని బలగాలను ఇక్కడ రప్పించే ఏర్పాటు చేశారు. ఇక్కడ మరిన్ని విషయాలు మన సిఐ గారు నాగార్జున గారిని అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి సార్, ఎన్ని బలగాలు వచ్చారు, ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు వాళ్ళు ఇక్కడ ఉండబోతారు? దాదాపు 100 మెంబర్స్ ఎక్స్ట్రా ఫోర్స్ బయట నుంచి రావడం జరిగింది. రిక్రూట్ పీసీఎల్ కానీ బయట డివిజన్ లో ఉన్నటువంటి ఫోర్స్ కానీ రావడం జరిగింది. సో వారందరితో పాటు మనకు వివిధ పాయింట్లు అంటే మనకు ముఖ్యంగా హైదరాబాద్ ఎక్స్ రోడ్ కానీ, శివాజీ చౌక్ కానీ, మరియు మహబూబ్నగర్ ఎక్స్ రోడ్, నాగర్కర్నూల్ ఎక్స్ రోడ్, మరియు హైదరాబాద్ రూట్ లో టువార్డ్స్ మర్రి చెట్టు దగ్గర అవన్నీ పాయింట్లు కూడా మెయిన్ పాయింట్లు కూడా కవర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే రేపు మిలాదున్ నబీ కూడా ఉంది కాబట్టి వాటిని కూడా మిలాదున్ నబీ పండుగను కూడా దృష్టిలో పెట్టుకొని అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మసీదుల దగ్గర కూడా పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ప్రజలకు ఒకటి విన్నపం, వీళ్ళని తొందరగా మీ యొక్క గణనాథుని భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేసి తొందరగా మీరు సేఫ్ గా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. వచ్చినటువంటి బలగాలు ఈ రోజు రేపు 2 రోజులు కూడా డ్యూటీ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ప్రస్తుతం మన కల్లకుర్తి పట్టణంలో నిమజ్జనానికి డీజే సౌండ్స్ కానీ ఏదైనా నిమజ్జనం ఈ టైంలో చేయాలని ఏదైనా టైం పెట్టారా, లేదా అంటే వాళ్ళు ప్రశాంతంగా ఎంతసేపు అనేది జరుపుకొని నిమజ్జనం చేసుకోవాలని ఒక రూల్ పెట్టుకుంటారు? డీజే అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించడానికి వీలు లేదు. మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. డీజే అనేది నిషేధము. మనకు కావాల్సింది ఏంటి అంటే మైక్ సౌండ్ పెట్టుకోవచ్చు, కానీ డీజే అనేది మాత్రం నిషేధం. కల్లకుర్తి పట్టణంలో ఇప్పుడు మనం ఎర్రకుంట దగ్గర ఏర్పాటు చేసుకుంటున్న నిమజ్జనానికి అక్కడ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చింది, ఎన్ని ట్రైన్లు ఆదిన మనకు అంటే అందుబాటులో ఉండబోతున్నాయి, ఎంతసేపు అంటే నైట్ సాయంకాలం నుంచి స్టార్ట్ అవుతున్నాయి వినాయకుల నిమజ్జనానికి, అర్ధరాత్రి నుంచి మూవ్ అవుతున్నాయి సార్? సాయంకాలం నుంచి ఆల్రెడీ కొన్ని చిన్న గణనాయకులు స్టార్ట్ అయిపోయినాయి. ఎర్రకుంటలో నిమజ్జనానికి ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది అందరూ, మున్సిపల్ కమిషనర్ గారు వారి యొక్క సిబ్బందితో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అక్కడ 3 క్రేన్లు ఉండడం జరుగుతుంది. సాయంత్రం 6:37 లోపల మనకు 2 క్రేన్లు వచ్చేసి మనకి ఎవరైతే భారీ గణనాయకులు ఉంటారో వాటన్నిటిని కూడా లిఫ్ట్ చేసి ట్రాక్టర్లో కానీ వివిధ వాహనాల్లో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఆ 2 కూడా క్రేన్లు కూడా మనకు ఎక్కడ నిమజ్జనం పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సాయంత్రంలో నైట్ అంటే చీకటి పడిన తర్వాత అన్ని కూడా క్రేన్లు కూడా నిమజ్జనం పాయింట్ దగ్గరనే ఉండడం జరుగుతుంది. సార్ చివరిగా చెప్పండి, గణనాథుల మండపాల నిర్వాహకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు, మొత్తానికి వాళ్ళకి మీరు చెప్పదలసిన విషయం ఏంటి సార్? ఎందుకంటే 2 రోజులు అంటే రేపు ముస్లిం పండుగ ఉంది, ఈ రోజు నిమజ్జనం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మీరు శాంతి భద్రతలకు ఆఘాతం జరగకుండా కూడా చూడాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, ప్రజలకు ఏం చెప్తుంది సార్? హిందూ బంధువులకు, ముస్లిం సోదరులకు అందరూ కూడా ఒకటే విన్నపము, మన యొక్క పండుగలు మన యొక్క ప్రశాంతత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడకుండా, ఒకవేళ అటువంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చినట్లయితే ఇమ్మీడియట్ గా పోలీసు వారికి తెలియజేసి పోలీసు వారి యొక్క సహాయం పొందగలని కూడా కోరుతా ఉన్నాము. మరియు మన గణనాయకులు ఎక్కడి నుంచి పోతున్న సమస్యాత్మక ప్రాంతాల నుంచి వెళ్ళి మనకు ఊరేగి వెళ్తున్నప్పుడు ఆ యొక్క మండప నిర్వాహకులు కొంచెం సమయం పాటించి ఇతర మతస్థులకు కానీ ఇతర ప్రజలకు కానీ ఇబ్బంది కలిగించకుండా వీళ్ళంత తొందరగా మంచిగా సహృద్భావం వాతావరణంలో గణనాయకుల ఊరేగింపు పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మొత్తానికి మనం కల్లకుర్తి పట్టణంలో హిందూ ముస్లిం బాహుబాయి అన్నట్టుగా ఏదైతే గణేష్ నిమజ్జనము ఈ రోజు ఉందో అందరూ కూడా పోలీసు వారికి సహకరించి మన భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేసుకొని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ముగించుకోవాలని పోలీసు శాఖ వారు ప్రజలను ముఖ్యంగా కోరారు. సో మొత్తానికి చెప్పండి సార్, మొత్తానికి మీరు కల్లకుర్తి పట్టణంలోని శాంతి భద్రతలకు ఆఘాతం కలగకుండా మీరు ఎలాంటి ఏర్పాటు? మేము ఆల్రెడీ 100 మంది సిబ్బందితో, పోలీస్ సిబ్బందితో ఈ రోజు గణేష్ నిమజ్జనం కల్లకుర్తి పట్టణంలో శాంతియుతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రజాశాంతికి భంగం కలగకుండా మేము మా యొక్క పోలీస్ సిబ్బందిని ప్రధాన కూడళ్లలో, అదే విధంగా ఇంపార్టెంట్ సెన్సిటివ్ ఏరియాలలో వాళ్ళని సిబ్బందిని పెట్టడం జరిగినది. వాళ్ళు మంచి డ్యూటీలు చేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ని ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరిగే విధంగా వాళ్ళు సహకారాలు అందిస్తారు మా పోలీస్ సిబ్బంది. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా మా కోఆపరేషన్ తోనే గణేష్ నిమజ్జనం పాయింట్ దగ్గర కూడా ట్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎర్రకుంట వద్ద మొత్తం లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తోనే అందరికీ గైడ్ చేయడం జరుగుతున్నది. అదే విధంగా ఫైర్ సిబ్బంది కూడా ఉంటున్నారు అక్కడ. అదే విధంగా మన హాస్పిటల్ నుంచి హెల్త్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా
మంచి ప్రశాంత వాతావరణంలోనే ఎలాంటి డీజేలు పెట్టుకోకుండా మద్యం సేవించకుండా భక్తి శ్రద్ధలతోని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క గణేష్ని ప్రశాంతంగా నిమజ్జనం చేసుకుని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని పోలీసు వారికి సహకరించాలని అందరికీ ఈ మన మీటీవీ ముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. సార్, గణేష్ నిమజ్జనానికి రూట్ మ్యాప్ ఏమైనా ఇచ్చారా? లేదని లేట్ టైంలో కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, సేమ్ రూట్ లో వెళ్లాల్సింది అని వాళ్ళకి ఉన్న రూల్ పెట్టారు. మనకి ప్రధానంగా NH 165 అనేది ఒక నేషనల్ హైవే మనకు కల్లకుర్తి పట్టణం వెళ్తుంది. కాబట్టి ఆ 165 కి సంబంధించి మెయిన్ గణేష్లు ఏమైతే ఉన్నాయో ప్రతి గణేష్లు మెయిన్ కాలనీ నుంచి వచ్చే ప్రతి గణేష్లు కూడా ఆ హైవే మీద నుంచి ఇమర్షన్ పాయింట్ కి వెళ్తుంటాయి టువర్డ్స్ జడ్చెల్ల రూట్. కాబట్టి ప్రధాన కూడలిలో ప్రతి యూటర్న్ దగ్గర పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా గణేష్లకి వెళ్ళేటప్పుడు మా తరపు నుంచి కూడా పోలీసు వాళ్ళు కూడా పుషింగ్స్ అంటే మామూలుగా ఎలాంటి ట్రాఫిక్ అంతరం కలగకుండా మా పార్టీస్ కూడా ఉంటాయి కాబట్టి అందరూ కూడా వాటిని చూసుకుంటుంటారు. మా ముఖ్యంగా ఏంటంటే హైవే మీద ఎలాంటి నైట్ టైం వాహనాల రాక తక్కువ ఉంటది కాబట్టి మేము మా యొక్క సిబ్బందితోనే మేము ముందస్తు ప్లాన్ గా 3 రూట్లను అరేంజ్ చేసుకోవడం జరిగింది. 3 రూట్ల నుంచి ప్రధానంగా 3 ఎస్ఐలను కూడా తీసుకోవడం జరిగింది. ఆ 3 ఎస్ఐలు కూడా మన కల్లకుర్తి పట్టణంలో విధులు నిర్వర్తిస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరిస్తారని తెలియజేస్తున్నాం. చివరి చెప్పండి సార్, భక్తులకు ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఏంటంటే మనము 9 రోజులు నవరాత్రులు మనము నిష్ఠతోని భక్తి శ్రద్ధలతో మనము గణేషుని స్మరించుకుంటాము, పూజలు చేస్తుంటాం. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎంత నిష్ఠతోనైతే నవరాత్రి ఉత్సవాలు జరిపినారో అదే విధంగా ఈ రోజు గణేష్ నిమజ్జనం కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా అందరు పోలీసు వారికి, మున్సిపల్ సిబ్బందికి అందరికి సహకరిస్తూ మంచిగా ఇన్ని రోజులు చేసినటువంటి భక్తిని ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో దేవుణ్ణి స్మరించుకుంటూ ఆ గణనాథుని గణేష్ నిమజ్జనం పాయింట్కి తీసుకెళ్లి మంచి ప్రశాంతంగా శాంతియుతంగా గణేష్ శోభాయాత్రను చేస్తూ నిమజ్జనం చేయాలని అందరికీ ఎవరు కూడా మద్యం సేవించే అనవసరమైనటువంటి గణేష్ల పండుగని అంతరాయం కలిగించకుండా ఉండాలని చెప్పేసి మీటింగ్ ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇదండి కల్లకుర్తి పట్టణ పోలీసు వారు, సిఐ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు. ముఖ్యంగా పోలీసు పర్యవేక్షణలో ఇక్కడ చాలా వరకు కూడా కల్లకుర్తి పట్టణం మొత్తం అబ్జర్వేషన్ లో ఉండబోతుంది. ముఖ్యంగా దాదాపు 100 నుంచి 120 మంది పోలీస్ సిబ్బంది ఈ మనకు ఈ నిమజ్జన ఏర్పాట్లు చేయబోతున్నారు. సో మొత్తం కూడా ప్రజలు కావచ్చు, ఇక్కడ గణేశుని భక్తులు కావచ్చు, అవంచనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకి ఎదురుగా లేకుండా అందరూ శాంతియుతంగా ఈ నిమజ్జనంలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా పోలీసు వారికి సహకరించాలని ఇక్కడ పోలీసు వారు చెప్తున్నారు. చూస్తున్నాను మీటింగ్ నేను